సార్ పొద్దుటి సంధి ఎండలో కూర్చొని ఫుల్ కథం చేశారు. ఇంకా ఆపితే శ్రేయస్కరం. రాయ దీక్షితులు సార్ లిమిట్స్ లో ఉండు. What is your strategy? Sitting in your farmhouse and drinking alcohol every day? Where is your strategy? సింపతి మీద నీకు ఎంపీ సీట్ వస్తే సరిపోతుందా? నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, యాత్రలు చెయ్యాలి. ఎవ్వరు ఏడవకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఓదార్చాలి. మీ అన్నయ్య సీతారామరాజు ఉన్నప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులోనూ నా స్ట్రాటజీ ఉండేది. నేనంటే అంత గురి. ఆ పిల్ల గుర్తు పెడితే నాకు ఊరే. ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్వి. నీ ఫేస్ కూడా ఎవరికీ తెలియదు. అందుకే బతిపోయాను. ఇంకా ఇలా బ్రతకూడదు. చచ్చిపోవాలా? బాచే ఏ టీవీ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ ఫ్లెక్సీ చూసినా, ఎక్కడ చూసినా నువ్వే కనపడాలి. చిన్న పిల్లలు కూడా నిన్ను గుర్తుపట్టాలి. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా సార్. దీక్షితులు సార్ నేటి పిల్లలే రేపటి ఓటర్లు. ఐ ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బాక్స్ లో 4 సింగిల్ మాటలు పెట్టి జీకే గారు కార్లో పడండి. We are getting late for the campaign, yaar baji. లేట్ లేదు బొక్కలేదు వెళ్ళరా. Remember, even if I'm drinking, I'm thinking strategy, I'm making strategy. Just trust me. అలాగే వెళ్ళు. నన్ను వదిలే. బాటిల్స్ పెట్టేస్తారుగా. చెప్పక పెట్టరా. I trust you. వీడు మందు కోసం వస్తాడు. అవు సార్. నువ్వు తాతే ఉంటారా? అస్సలు లేదు సార్, అమ్మతోడు సార్. అన్నయ్య ముందుకెళ్తే ఇంకేం దొరకవు. ఆ దాబాలో తినేసాను. చిన్నయ్య పాప ఫ్యామిలీతో కొండగట్టుకెళ్తుంది, ఫాలో చేస్తున్నా. ఒక్క నిమిషం. ఇదిగో రాయ దీక్షితులు, సార్ నీకు పెట్టగా చెప్తాను. ఓకే పరిష్కారం చెప్తావా? చెప్తా సార్. ఒకడో పాపం చేశాడు, ఆహా. అదో పాప చూసింది. ఆ. ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా, మొత్తం ఫ్యామిలీ లేపెత్తే సేఫా? ఆ పాపాత్ముడిని లేపేస్తే అందరికీ సేఫ్, పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్. ఆప్షన్ నువ్వు తీసుకోకు, అనంపలు అయిపోతావు. ఉన్న ఆప్షన్స్ లో చెప్పు. అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు? ఒరే శేషు, దీక్షితులు కూడా చెప్పినట్టు పాపం చంపండి సరిపోద్ది. అలాగేనయ్యా. ముచ్చట చెప్తే మర్డర్ అంటారు సార్, పైగా చిన్న పిల్లనా. నువ్వే కదరా పాపం చంపేసి సరిపోతున్నావు. గదేదో పిట్ట కదా అనుకున్నా సార్. ఇటువంటి పాపిష్టి పనులకు నన్ను అడ్వైస్ అడగకుర్రి. బోలే శాస్త్రాలు చదివేనంటో చిన్న అడ్వైజ్ ఇవ్వలేవా? శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మర్డర్లు ఉండవండి. మీకు దండం పెడతా సార్. దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సార్. సర్లే, ఇంతకీ మనం అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా సరిపోద్ది కదా. మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నాను. ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి. మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది. అప్పుడు కష్టం. బాబు కొండగట్టుకి ఇటేనా? ఇటే సార్, నేను అక్కడికి వెళ్తున్నా. ఆహా. ఐఎమ్ గోపి. మ్యాంగో షాప్, మామిడికాయల వ్యాపారం. మంచి కలర్ మా ప్రత్యేకత. కార్బైడ్ లేకుండా. అవునా అండి? జనరల్ గా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు కదండి. మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు. ఓ ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. ఓహో. అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు, ఆ. ఒక్క పెళ్లి విషయంలో తప్ప. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్. బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్. 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి. అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికేంటి పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే? బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? అన్నయ్య విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలో జీడీలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదొకప్పుడు చేసుకున్నాం మంచోడు అనుకుని. మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. జడగత్తరేదవా మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్, మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానికా? నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. మీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగులు చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానికా? నష్టం భర్తీ చేయటానికి. ఆహా. మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు, ఆ. అందుకే మస్కట్ పారిపోయారు. అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు, ఏ? పెరాలసిస్ తో మంచం పట్టేశారు. మా కుటుంబం, మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది. అందుకే నాకు మోసం అంటే ద్వేషం. అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట వాళ్ళు చేస్తే మీరు భరించలేదు. ఇంకా సినిమా చూస్తావేంటారా? నన్ను చంపడానికే వచ్చారు. మిమ్మల్ని చెప్పడానికి ఎవరు వస్తారండి? గంటన్నర పోతురాజు గాడు ఇంతకు తెగించాడు. పద.
కీస్ మర్చిపోయాను. అయ్యో నా వాలెట్ కూడా మర్చిపోయాను. వెళ్తే చేయండి. ఏంటే తెచ్చేది, నరికేస్తాను. రేయ్ ఎవరా మీరు? ఏంటిది తగిలితే ఏంటి పరిస్థితి? తప్పుకోబా నీ అబ్బా. వాట్ డిడ్ యు సే? నీ అబ్బా అన్నాన్రా, నీ అబ్బా. నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు. మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు. మిమ్మల్ని ఏం చేస్తాడు? నువ్వు తిట్టలేదేంటి? అడుగులు తిట్టే పగబెట్టేస్తారు. నిన్నేం చేస్తాడో చూసుకో. అదేంటి ఆవకాయ ముక్కలు కొట్టేట్టు కొట్టేస్తున్నాడు? కీ మర్చిపోవడం ఏంటండి దరిద్రంగా? నువ్వు వారికి మర్చిపోలేదు దరిద్రంగా. నీ అబ్బా అంటావు బే? మా నాన్నగారిని ఏమన్నా అంటే తట్టుకోలేనండి. సహజం. నీ అబ్బా అంటారా అండి? దారుణం. మీరు కూడా నానా మాట్లాడినారండి. స్నేహం. చదువుతో ఊరికే సరదాగా తమాషాగా. అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి. పోతూ కాకపోతే ఫ్రెండ్ కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ. ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బుడి తీసుకొట్టు. మీరు అలా మాట్లాడకూడదు. నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ. ఇంత పెద్ద మనసున్న బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది. మై జెన్యూన్ ఫీలింగ్. ఇంతకీ ఎవరండి వాళ్ళు? గట్టన్నారం పోతురాజు గడ మనుషులు. ఎలక్షన్ లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తో నా మీద చేసిన అటాక్. బాబు టెంపుల్ బుసేసి టైం అయింది. పద పద. బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం. పాప మీద కోపం ఎవరుకుంటుందండి? పాప ఒక క్రైమ్ కేసులో విట్నెస్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ నాన్న వచ్చే వరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది. నేను ఏదైనా ప్రాబ్లంకి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబట్టడం నా బలహీనత. అదే నీ బలం అని నాన్న అంటుంటారు. పాప గురించి మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ మా జాలీబాబు ఎలా ఉన్నాడు? ఏమ్రా జాలి, సార్ కారెందుకు తీసినవే? ఒళ్ళుకి నా బలిచినయా? మేడం డీజిల్ కొట్టించరమంటే తీసుకెళ్ళాను సార్. దాని కారెందుకురా? క్యాన్ల పట్టుకొస్తే సరిపోదా? సారీ సార్. బేకార్ పనులు చేసుడు ఉల్టా సారీ సార్. ఇంకెప్పుడు చేయనండి అయ్యా. మీరు ఇచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు. దయ తెలిస్తే కొత్తవి కుట్టించుకుంటాను. ఇష్టం అయితే వేసుకో, లేకుంటే బరబత్తలా తిరుగుబే. అంటే ఏంటి సార్? ఇప్పుకున్నంగా తిరగమంటున్నారా? పోనీ మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా. అరే ఓ కాలికి ప్యూమా, ఓ కాలికి నైక్ వేసినావు, ఇంతకన్నా ఏం కావాలరా? 2 బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ నవ్వుతున్నారు సార్. నీ బతుకు సిగ్గొకటి. మీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన. ఎగ్జాక్ట్లీ. అంబానీ పెళ్లిలో కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్వేర్ వేసుకున్నారు. నీకు మాత్రం రాయల్ గా 2. మంచిగా చెప్పినావు అన్న. జరా సంగతి రేయ్ ఏంటో. జాలి, సార్ డ్రై ఫ్రూట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ధర్మప్రభువులు. ఆ? ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి? ఎండిపోయిన యాపిల్స్, కమలాలు. అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను. ఆ, చుట్టాలు వస్తున్నారు. ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడి కూడా పెట్టాయి. స్నానం పెడితే రసం వస్తుంది. పందరు కలుపుకుంది తాగేసి. జాలే అయ్యా వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా? కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైందయ్యా. ఆ సోదంతా నాకు అనవసరం. సాయంత్రం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లన్నీ క్లీన్ చేయలేదనుకో, నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను. జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా? ముందు ఇది పట్టుకొని చెప్తాను. ఇది షుగర్కి, ఇదిగో ఇది గ్యాస్, ఇది అల్సర్కి. బీపీ టాబ్లెట్లు ఏవిరా? ఇన్నిసార్లు తిరగలేసి వస్తాను. అబ్బాయి ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్లో లేను. ఏ
ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి. తెద్దులే ముందు నేనెవరో తెలిస్తే షాక్ అయిపోతావు. ఎవడో నువ్వు? జాలిబాబాయ్ గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్రెడ్డి గారి అబ్బాయిని. నువ్వా? ఆ, నువ్వెందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకొచ్చావురా? లోపలికి జగ్గలు మేతేసినట్లు ఈ దుర్మార్గులు నన్ను వదిలేసి రాత్రి పారిపోయాడు మీ నాన్న. అబ్బాయి ఆ రోజు నువ్వు ఫుల్గా తాగేసి పడుకున్నావంట, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు తాగించిందే ఆ దరిద్రుడురా. అయినా ఆడేమన్నా సినిమాకి వెళ్తున్నాడంటే వదిలేసి వెళ్ళిపోవడానికి. ఆ రోజు నుంచి ఈ రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా? అడ్డమైన చాకరీ చేయించుకుని చిరిగిపోయిన బట్టలు, మిగిలిపోయిన మెతుకులు, వాడి పడేసిన చెప్పులు, ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నారా. నువ్వు బాధపడకు బాబాయ్, నేను కొత్త బ్రష్ కొంటాను. మీ నాన్న కూడా ఇంతేరా? చెప్పిన దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు. మెటీరియలిస్టిక్ ఫెలోస్ రా మీరు. నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పట్టుకుని బయటకు గంటేస్తారు. షెల్టర్ కూడా ఉండదు. పెద్ద జమీందారు గారు వారసుల్లో బాబాయ్. బాబాయ్ లేదు, తొక్కలేదు. అడివి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని చంపలా పేర్రా. ఆడేవాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు సార్. నేను వచ్చి ఎవడు రాకుండా కాపలాకాయలా? సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. ఏ నీకు ఉంచట్లేదనా? అలా మాట్లాడతారేంటి సార్? మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం. మీకేమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్. నీ ఈఎంఐల బాధ తప్ప నా గురించి బాధ లేదరా నీకే? మీకేం బాధలు ఉంటాయి సార్? మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు, మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి. ఆహా, మళ్ళా నాకేం బాధలు ఉన్నాయో చెప్తా నేను. చెప్పండి సార్. చంపేశాడు. వింటుంటే గుండె పొట్టు వచ్చేలా ఉంది. మీరు ఎట్లా తట్టుకుంటారు సార్? అందుకే నేను యాడ్ చేసుకున్నాను. టూ లేట్. సింపతి సూప్ లాంటిది, వేడి మీద ఉన్నప్పుడే తాగేయాలి. ఒరే నేను మంతు అవుతున్నాను రా, సూపులో ఈ తాగలేను. ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాను. ఎలక్షన్ అంటేనే టెన్షన్. స్ట్రాటజీ లేకపోతే ఇంకో టెన్షన్. ఒక్కసారి ఆలోచించు. ఒక్క పక్క అన్నే ఫేస్, ఒక పక్క నీ ఫేస్, కింద క్యాప్షన్ అన్నలేని తమ్ముడు. జనాలు సింపతి ఫీల్ అవుతారు. ఏం మాట్లాడమే దీక్షితులు, అన్నీ తెలుసు కదా నీకు. తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్. బాచే మే అనేది గుండెపోటు కాదు, మర్డర్. నిజమే. నిజమా అని అడుగుతున్నాను. అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాం. ఆపోజిషన్ కుట్రాని సింపతి కొట్టేస్తాం, జనాలతో ఓటు గుద్దిస్తాం. బాచి నీకు పాలిటిక్స్ తెలీదు. లీవ్ ఇట్ టు మీ. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. ఐల్ టేక్ కేర్. బాటిల్స్ పెట్టారా? ఈ ఫాల్త్ గానికి ఏమో మ్యాటర్ తెలియదు, అన్ని తెలిసి నేనేమో ఎవరికి షేర్ చేసుకోలేను. ఈ క్రైమ్స్ లో నన్ను అవాయిడ్ చేసాడు సార్. కుదరదు, నా కంపెనీ కావాలి.